క్వశ్చన్స్ అడుగుతాము, మీరు ఫన్నీగా సిలీగా ఆన్సర్స్ చెప్పాలి. ఓకేనా? ఓకే, సో తగ్గేదేలే రౌండ్ లో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అనుకుంటాం? నా పేరు ఆలీ. ఆలీ, నీ షర్ట్కి ఏంట్రా అన్ని పేర్లు ఉన్నాయి? ట్రెండ్. ట్రెండా? ట్రెండ్ సెట్ చేస్తాం మనం. పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే ఆలీ, నీ క్వశ్చన్ ఏంటంటే, ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అనుకుంటావు? పెళ్లికి ముందు నా లవర్లను ముగ్గురిని చూసి ముందర ముసలి పండుగ అనుకుంటాను. కాదు, పెళ్లి తర్వాత పండగలు ఉండవని ఫిక్స్ అయ్యావు కదా? ఫిక్స్ అయిపోయాను. ఓకే, సో ముందే పండగ చేసుకుంటావు ఏదైనా సరే. ముగ్గురు అమ్మాయిలతో 3 ఫెస్టివల్స్. సూపర్, మామూలుగా ఉండదు. సూపర్, మామూలుగా ఉండదు. మై నేమ్ ఇస్ శ్రావణి. సో శ్రావణి, ముందుంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అనుకుంటారు? రోడ్ సైడ్ దొరికే చెత్త తిన్నప్పుడు. ఇక్కడ ఉందిగా చెత్త ఆల్రెడీ. చూసారా, వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి అంటే 1 పత్తి 2 చెత్త. చెత్త అటుంది, పత్తిటి ఉంది, తగ్గేదేలే. నా పేరు భాస్కర్. ఏ భాస్కర్, బాస్ గుండు బాస్ అని చెప్పరా? బాస్, గుండు బాస్. సో గుండు బాస్ చెప్పు, ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అనుకుంటారు? ఫస్ట్ టైం సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినప్పుడు. సరే సర్లే. దిస్ ఈస్ గాయత్రి. రైట్, నీ క్వశ్చన్ వచ్చేసి, ముందు ముందు ఉంది ముసలి పండుగ నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నేను ఎవరో తెలియకుండా నా వెనకాల అబ్బాయిలు పడినప్పుడు. ఎవరు పాపా నువ్వు? సరే నువ్వు ఇట్రా, నేను వెనకాల ఒక 2 అమ్మాయిలు సెట్ చేస్తా. పడితే నువ్వు ఎట్లా రియాక్ట్ అయితే ఏంటో చూసి చిచ్చోరాగాలని రెడీగా ఉన్నావు. ఏ పాపా, చూడవే, ఎవరో అంకుల్ మనం చూసి సైడ్ కొడుతున్నారు. ఇలేంద్ర అమ్మాయిలు తీసుకొని వస్తారు. ఏ పాపా, హలో. నాకు భయం అవుతుంది, వాళ్ళు ఏంటి అలా వెంట పడుతున్నారు తాతయ్యలందరూ? తాతయ్య అలా బిహేవ్ చేయొచ్చా నువ్వు? మేడం మీరు కొద్దిగా పక్కరారా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? మేము ఎక్కువే చేస్తాం, ఎప్పుడు తక్కువ చేయం. సైలెంట్ గా ఉన్నాను అనుకుంటున్నావా? వెనకాల చితి పేరుస్తా. అయ్యి బాబాయ్, సస్సును ఇందారం చూడలే, కొద్దిగా ఇట్రావా పాపా. చెప్పు తెగిపోద్ది. చెప్పు ఆల్రెడీ తెగే ఉంది. అంజీ అనియా. ఏ అంజీ, సో క్వశ్చన్ ఏంటంటే, ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అనుకుంటారు? అన్నిటికి ఇప్పుడే రేట్లు పెరిగిపోతున్నప్పుడు ఫ్యూచర్ చూసినప్పుడు అనిపిస్తుంది. అంటే ఏ రేట్లు రా? నాకు తెలిసి నువ్వు ఎక్కడ బాధపడుతున్నావు నాకు అర్థమైంది. నో డబుల్ మీనింగ్. ఆ రేట్లేనా? ఉల్లిపాయ రేట్లు కాదా? అంటే ఉల్లిపాయలు మంచింగ్లోకిలే కానీ వేరే గురించి మాట్లాడుకుంటున్నాం మేము. అవునా? ఈడెవడో చాలా స్పీడ్ గా ఉన్నాడే కుర్రోడు. ఓకే, సో తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాడితో జాగ్రత్తగా ఉండు అని ఏ సందర్భాల్లో అంటావు? మై నేమ్ ఇస్ వినయ్. వాడితో జాగ్రత్తగా ఉండు అని ఏ సందర్భంలో అంటావు? ఫ్రెండ్స్ తో కంటే లవర్ తో ఎక్కువ తిరిగేవాడు. ఇక్కడ ఎవడ్రా వాడు? ఇక్కడ ఉన్నాడా? నా పేరు ఐశ్వర్య. జాగ్రత్తగా ఉండని ఏ సందర్భంలో అంటావు? వెటర్నరీ కోర్స్ చేసి మనుషుల మీద ప్రయోగించినప్పుడు. అరే ఏంట్రా ఇది? మై నేమ్ ఇస్ సుమా. రైట్, నీ క్వశ్చన్ వచ్చేసి, వీడితో జాగ్రత్తగా ఉండు అని ఏ సందర్భంలో అంటావు? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి మీద ఇంట్రెస్ట్ చూపించాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఉప్మాలో జీడిపప్పు కలిపినంత సులభంగా చెప్పినట్రా ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి మీద ఇంట్రెస్ట్ చూపించినప్పుడు. నీ గురించి చెప్పిన. మై నేమ్ ఇస్ అస్మా. అస్మా, వాడితో జాగ్రత్తగా ఉండు అని ఏ సందర్భంలో అంటావు? తాగిన వాళ్ళని చూసినప్పుడు అంత వాడితో జాగ్రత్తగా ఉండు అని. వీళ్ళంటూ కాదు, మేము తాగుతాం. ఓకే, నువ్వు ఎప్పుడు తాగే వాళ్ళ పక్కనే ఉంటావా? అవును, మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్క నుంచి వెళ్ళి మళ్ళీ డిస్టర్బ్ చేయరా? అస్మా, నువ్వు ఫైర్ మీద ఉన్నారు, అదే ఫైర్ మాకు కావాలి. ఎందుకంటే వీళ్ళు కాలిపోవాలి, వీళ్ళు తాగుబోతులు, పచ్చి తాగుబోతులు. అరే ఏంట్రా అమ్మాయి ఇంత అందంగా ఉంది? మీరు చేసే పనే అదే కదా, తాగి తూగడం రోడ్ల మీద. అస్మా, ఏం జరిగిందిరా నీకు? అన్నయ్య వచ్చాను రా నీ వెనకాల. ఏంట్రా ఏంట్రా చూపేంట్రా? నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ చేసేది. అస్మా ఎట్లా ఇచ్చాను రా? ఏం బెదిరించావు? నువ్వు కూడా వాళ్ళతోనే వెళ్ళావుగా. అదేరా, ఇక్కడ ఉంటే నేను ఎక్కడ వాళ్ళ ప్రాణాలు తీస్తానో వాళ్ళు చంపేస్తానని వెళ్ళిపోయా. అబ్బా, ఆహా, నాలాగే ధైర్యంగా ఉండాలి గర్ల్స్ మీరు కూడా. ఎం రోహిత్. వీడితో జాగ్రత్తగా ఉండాలి అని ఏ సందర్భంలో? లెక్చరర్స్ తో క్లోజ్ గా ఉండే స్టూడెంట్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. రోహిత్ సార్, మీరు చాలా అందంగా ఉన్నారు. ఇది డౌట్ చెప్పరా నాకు? మీరు బాగుంటారు సార్.
ఇలా సిగ్గుపడకూడదు, జాగ్రత్తగా ఉండాలి, సరేనా? చెప్పు, జాగ్రత్తగా ఉంటామని. జాగ్రత్తగా ఉంటాం. తగ్గేదిలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఆర్ యు రెడీ? ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? ఎలాంటి వాళ్ళు ఏంటి? నేను నీలాంటి చెప్పనా? వాళ్ళు. నీలాంటి నితిన్ వాళ్ళు. లాగా ఒకళ్ళిద్దరు కాకుండా 20-30 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే పెట్టుకుంటారు. అరే మందంతా ఓపెన్ బుక్ రా, డైరెక్ట్ తెరిసే ఉంటది, ఎవరైనా వచ్చి దూరొచ్చు. వీళ్ళే ఇలాంటి సీక్రెట్ పాస్వర్డ్స్ పెట్టుకునేది. కరెక్ట్ గా వచ్చిందిరా. ఫస్ట్ బాయ్స్ నుంచా లేకపోతే గర్ల్స్ నుంచా? చెప్పు, ఎవర్రా చెప్పేది ఆన్సర్? అరే గర్ల్స్ నుంచి ఏంట్రా, చెప్పరా. నా పేరు రాజేష్. రాజేష్ ఎక్కడి నుంచి వచ్చారా? యానం. సో క్వశ్చన్ ఏంటంటే ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? ఫోన్లో సీక్రెట్ ఉన్నవాళ్ళు. ఫోన్ లో సీక్రెట్ ఉన్న వాళ్ళు నువ్వు పెట్టుకుంటావు పాస్వర్డ్? నేను పెట్టుకున్నా. వీడిని చూస్తుంటేనే డేంజర్ గా ఉన్నాడు. ఏమున్నారా ఫోన్ లో? ఫోన్ లేదని నాకు. నీ ఫోన్ పోగొట్టుకునేవరా? ఎవరికైనా దొరికిందంటే వాడు గుల్ల. అరే ఏంట్రా ఇది? నా పేరు అలేఖ్య జోష్న. అలేఖ్య జోష్న, రెండు నువ్వేనా? అలేఖ్య జోష్న. సో అలేఖ్య నీ క్వశ్చన్ ఏంటంటే ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? పత్తేపారం అంతా బయట పడిపోతుంది అనుకునేవాళ్ళు. అమ్మ బాబాయ్. నా పేరు వి సువర్ణరాజు. ఓకే సువి నీ క్వశ్చన్ ఏంటంటే ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? మనిషికి పాస్వర్డ్ పెట్టలేం కాబట్టి ఫోన్కి పెడతాం. మనసుకి రేణుకి ఏదో చెప్తున్నావు. పాస్వర్డ్ పెట్టలేం. హలో, అది మనసుకి పాస్వర్డ్ పెట్టలేం కాబట్టి ఫోన్ కి పెడతాం అంటున్నాడు. మనిషి వారు రేణువా? పెద్ద మాట అన్నాడు సరాడు. అరే నీకు రేణు పట్టిందిరా. అరే ఎంత అందంగా ఉన్నావురా. హాసిక. ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? ఫోన్ లో ఉన్న అబ్బాయిల కాంటాక్ట్స్ తెలిసిపోతుంది అన్నప్పుడు. ఎంతమంది ఉన్నారా నీ ఫోన్ లో? కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. మై నేమ్ సత్యకుమార్. ఫోన్ కి ఎలాంటి వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుంటారు? ఫోన్లో ఫోటో తీయకుండా పాస్వర్డ్ పెట్టుకుంటాం. ఫోన్ లో ఫోటోలు తీయకుండా ఎవరు తీస్తున్నారా నీ ఫోన్ లో ఫోటోలు? హ్యాక్ చేస్తారు కదా, ఆ? హ్యాక్ చేస్తారు కదా ఫోటోలు. ఏ ఫోటోలు రా నాన్న? నీవే ఫోటోలు తీస్తున్నారు? అది మానవ ఫోటోలు. ఆది మానవుల్లో ఉన్న ఫోటోలు ఉన్నావా నీవి? అవును. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు, ఆది మానవుడు ఫోటో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది నాన్న నీకు? వాళ్ళు ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను చేసుకున్నాను కాబట్టి. అరే నా టీం మరి ఇంత టాలెంటెడ్ అని నాకు తెలీదురా. దిస్ ఇస్ హాసిని. హాసిని, నీ చెవి గంటలు బాగున్నాయి రా గల్ గల్. థ్యాంక్ యూ. రైట్ హాసిని, నేను చూస్తుంటే నీతో పాటు ఒక డాన్స్ చేయాలందిరా. ఆ పాటలో హీరోయిన్ చూస్తే బొమ్మరిల్లులా ఉంది, ఇది చూస్తే ప్రేతాత్మ ఇల్లులా ఉంది. హాసిని ఆన్సర్ చెప్పమ్మా. బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు పాస్వర్డ్ పెట్టుకుంటావా? ఉన్నప్పుడు ఏం చేస్తావురా? పాస్వర్డ్ పెట్టుకోం. ప్లానింగ్